కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి మీద ఇప్పటికే కంప్లైంట్ కూడా ఇచ్చాం. మేము ఇవ్వడం కాదు, ఉస్మానియా విద్యార్థులే ఇచ్చారు. ఉస్మానియా విద్యార్థులే ఈ ఫేక్ సర్క్యులర్ తయారు చేసిన ముఖ్యమంత్రి మీద చర్య తీసుకోవాలని చెప్పి మరి వారు ఆల్రెడీ నిన్ననే కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చి మరి OUPSలో కంప్లైంట్ కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఫోర్జరీ కేసు బుక్ చేయాలా, వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి కూడా కంప్లైంట్ ఇచ్చారు. మేం కాదు, OU విద్యార్థులు ఇచ్చారు. దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎందుకంటే ఈరోజు పోలీసులు ఉన్నది ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో కాదు. ఎన్నికలు జరిగేటప్పుడు పోలీసు ఉండేది ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో. సో ఎలక్షన్ కమిషన్ నిజంగానే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అయితే, మీకు నిజంగానే స్వాతంత్రం ఉంటే వెంటనే ముఖ్యమంత్రి మీద ఈ ఫేక్ సర్క్యులర్ విషయంలో చర్య తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ 14 సంవత్సరాల్లో ఉద్యమంలో కూడా ఎన్నో అక్రమ కేసులు, ఎన్నో సందర్భాల్లో నిర్బంధాలు, ఎన్నో సందర్భాల్లో గొంతు నొక్కే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా చూసాం. మాకేం కొత్త కాదు. దీనికి క్రిషాంక్ భయపడడు, మేము భయపడం. న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. తప్పకుండా న్యాయం జరుగుతుంది. లక్షలాది మంది బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఇవాళ సోషల్ మీడియాలో పోరాడుతున్నారో వాళ్ళకున్న విజ్ఞప్తి, దయచేసి ఈ ఉడత ఊపులకు, ఈ చిన్న చిన్న బెదిరింపులకు బెదిరిపోవాల్సిన అవసరం లేదు. మనం తప్పకుండా న్యాయస్థానాల్లోనే వీళ్ళని ఎదుర్కొందాం. వీళ్ళని తప్పకుండా ఎండగడుతూనే ఉందాం, ముందుకు పోతూనే ఉందాం. తప్పకుండా సత్యమేవ జయతే అనే సామెత ఉరికిన రాలేదు. సత్యం జయిస్తుంది. తప్పకుండా న్యాయం ఎన్నటికైనా కూడా నిలుస్తుంది, గెలుస్తుంది. కాబట్టి మాకు న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకంతోనే నేను న్యాయ వ్యవస్థ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా. క్రిషాంక్ మీద తప్పుడు కేసు ఏదైతే ఉన్నదో దీన్ని వెంటనే మరి జడ్జి గారు కూడా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకొని విడుదల చేయాలని కోరుతూ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రకమైన అరాచకాలు అంతటా జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ గారేమో మొహబ్బత్ కా దుకాన్ అంటాడు, చెప్తుంటాడు ఆయన స్టోరీ. మోడీ గారు నఫరత్ కా దుకాన్ నడుపుతున్నాడు, నేనేమో మొహబ్బత్ కా దుకాన్ నడుపుతా అని చెప్తాడు. మరి వాళ్ళ మా సాల్వాజీ మాధవరావు మీద దాడులు, రాష్ట్ర వ్యాప్తంగా మా సోషల్ మీడియా సైనికుల మీద దాడులు, తలలు బగడగొట్టడాలు, అక్రమ కేసులు పెట్టడాలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకం ఏదైతుందో తప్పకుండా రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. వీటన్నిటి జవాబు తప్పకుండా 13 మే నాడు ఓటు ద్వారా ఇవ్వాలని కోరుతూ, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద చర్య తీసుకుంటారా లేదా ఈ ఫేక్ సర్క్యులర్ల మీద, అడ్డగోలు ప్రసంగాల మీద ఎన్నికల కమిషన్ అనేది కూడా కాలం నిర్ణయిస్తుంది. ప్రజలు చూస్తున్నారనే మాట కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ బీజేపీ వేరని మీరు అనుకుంటున్నారు, నేను అనుకోవట్లేదు. రెండో ఒకటే నేను అనుకుంటున్నాను. బడాబాయ్ చోటాబాయ్ ఇద్దరి యొక్క మరి ఆలోచనకు అనుగుణంగానే ఈసీఐ నడుస్తుంది నేను అంటున్నాను. ఏం నోటీస్ ఇచ్చారు? ఇవ్వని నోటీసులు ఇచ్చినట్టుగా అట్లా చిల్లర ప్రచారం చేసుకోవడం, దానికి మీడియా వంతపాడడం, అది మీ 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 అవగాహన. దాన్ని నేను చేయగలిగి కూడా లేదు. ఆయన ఇవ్వని నోటీస్ ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటాడు, బయట పోయి గొంతులు చించుకుంటాడు, అమిత్ షాను అరెస్ట్ చేస్తున్నాడని. షాడో ఫైటింగ్ అంటారు దీన్ని. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా, ఇద్దరం యాక్టింగ్ చేసి ఇద్దరం లాభపడదామని ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇంకోటి కానే కాదు. 100% ఎలక్షన్ కమిషన్ కనుక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అయితే మోడీ మీద చర్య తీసుకోవాలి, రేవంత్ రెడ్డి మీద చర్య తీసుకోవాలి. వాళ్ళకు స్వాతంత్రం అనేది ఉంటే, స్వతంత్ర ప్రతిపత్తి ఉంటే, వెన్నుమోకుంటే తీసుకోమని డిమాండ్ చేస్తున్నా. తప్పే ఉంది. ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు లేదా మాకు? అడగాలి కదా. థ్యాంక్ యూ. ఎస్ బాల్. Yes. You said if the EC is independent, administrative control of all government organs are with the elections. Not all government organs. I mean, police and... Police, yeah. Primarily police, yeah. Law and order. I stand correct. Law and order. Will you also be approaching the EC on this issue, or you already approached the EC? We've already approached the EC as well. The thing is, we've already the matter is sub judice. We're already in a court of law. Our lawyers, like I said, have been fighting till 2 a.m. in the morning today. The matter is sub judice. But we'll also raise it with the EC again. We've raised it once, we'll raise it again, because the matter is serious. Forging a document, misleading the people in the course of an election is something which is extremely serious. So the election commission needs to free the person who is actually standing for the right. ఎవరైతే వాస్తవికమైన ఒరిజినల్ సర్క్యులర్ని బయట పెట్టారో, ముఖ్యమంత్రి చెప్పింది ఫోర్జరీ, ముఖ్యమంత్రి చేసింది ఫోర్జరీ అని చెప్పారో ఆయనని జైల్లో పెట్టడం ఏంది, ఫోర్జరీ చేసిన ముఖ్యమంత్రి మీద చర్య తీసుకోకపోవడం ఏందనేది మా ప్రధానమైన విమర్శ లేదా డిమాండ్.